మీరు కూడా దుబాయ్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారా? లేదా గల్ఫ్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది గల్ఫ్ యూఎస్, యూకే, అబ్రాడ్ కంట్రీస్‌లో జాబ్ చేయాలనుకుంటారు. కానీ చాలామందికి అక్కడ జాబ్స్ ఎలా అప్లై చేయాలి? ఏంటనేది అవేర్‌నెస్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. అబ్రాడ్ రావాలంటే ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి? ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుండాలి? ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాని తర్వాత సాలరీ డిస్కషన్ ఎలా చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏం కావాలి? ఇక్కడ ఆల్ ప్రొఫెషనల్స్‌కి జాబ్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయి. ఐటీ ప్రొఫెషనల్‌కి అందరికీ ఉంటాయి. బేసిక్ డిగ్రీ ఇక్కడ డిప్లొమా. డిప్లొమా గ్రాడ్యుయేటెడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ విచ్ మీన్స్ ఎంబీఏ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బ్యాచిలర్స్‌లో ఏదైనా పర్వాలేదు. ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్ అందరికీ జాబ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి బయటికి రావాలని ఉంటుంది. కానీ ఏంటంటే ఎలా చేసుకోవాలో తెలీదు. ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కావాలి? బయట నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో గల్ఫ్‌లో గానీ, దుబాయ్, సౌదీ, ఖతర్ వీటిల్లో ఏ ప్రొఫెషనల్స్‌కైనా మినిమమ్ 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళని ఎక్కువ హెచ్ఆర్‌లు కన్సిడర్ చేస్తారు. వన్స్ వాళ్ళకి కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకుంటే వాళ్ళ కస్టమర్స్‌ని వాళ్ళ స్టాండర్డ్స్ అయన్నీ అర్థం చేసుకొని చేయగలరు. అందుకని మినిమమ్ 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కన్సిడర్ చేస్తారు. సరే 3+ కన్సిడర్ చేశారు. ఎంతవరకు? కొంతమందికి డౌట్ వస్తుంది. నాకు 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నన్ను కన్సిడర్ చేస్తారా? 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కన్సిడర్ చేస్తారా? 3+ నుంచి 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వరకు ఏ ప్రొఫెషనల్, ఏ కేటగిరీలో అయినా హెచ్ఆర్ కన్సిడర్ చేస్తారు. బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ మీరు ఏ డొమైన్‌లో పనిచేస్తున్నారని మాత్రమే వాళ్ళకవసరం. మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఇంకా మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ కస్టమైజేషన్‌కి సీనియర్స్‌గా, జూనియర్స్‌కి సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, ఎవరైతే 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నారో వాళ్ళందరూ గల్ఫ్ అబ్రాడ్ ఆపర్చునిటీస్‌కి ఎలిజిబుల్‌గా ఉంటారు. ఓకే. నాకు 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేనెలా అప్లై చేయాలి? మనకు నేను ఈ స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిలో మీరు ఫస్ట్ ఎళ్లి లాగిన్ చేసుకోండి. లింక్డ్ఇన్, నౌకరీ, గ్లాస్‌డోర్, గ్లౌకరీనల్ అలాంటివి చాలా కెరియర్ పోర్టల్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీ ఉండే అప్లికేషన్స్ మన దగ్గర ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి లాగిన్ చేసుకొని మీ ప్రొఫైల్‌ని 100%గా ఫిల్ చేసుకోండి. ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ మీరు ఎక్కడ ఏ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? మీ డొమైన్ ఏంటి? మీరు ఏమన్నా అచీవ్‌మెంట్స్ ఉన్నాయా? మీ పొజిషన్ ఏమన్నా చేంజ్ అయిందా ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో? మీ స్కిల్స్ ఏంటి? మీరు ఏ డొమైన్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నారు? మీ 100% ప్రొఫైల్‌ని పర్ఫెక్ట్‌గా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత జాబ్స్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. మన లింక్డ్ఇన్ నౌకరీలో మీ ప్రొఫైల్‌ని బట్టి అది ఓపెనింగ్ జాబ్స్ లొకేషన్‌ని బట్టి ట్రాక్ చేస్తుంది. మీరు యూఎస్ ఎళ్ళాలనుకున్నా, దుబాయ్ రావాలనుకున్నా, సౌదీ రావాలనుకున్నా లొకేషన్ ఫిల్టర్ చేసి మీ డొమైన్‌లో ఏ ఏ జాబ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. దాని తర్వాత ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక జాబ్ ఫైండ్ ఔట్ అయ్యింది. మీరు అప్లై చేశారు. ఓకే. ఈ అప్లికేషన్స్‌తోనే కాకుండా మీ డొమైన్‌లో ఉండే ఏ ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌కి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఎలక్ట్రికల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, మిక్స్డ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో కెరీర్ పోర్టల్స్ ఉంటాయి. ఆ కెరీర్ పోర్టల్స్‌లోకెళ్ళి మీ డొమైన్ మీద ఆపర్చునిటీస్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. దాంట్లో ప్రతి రోల్‌కి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ జాబ్ డిస్క్రిప్షన్ మీ ప్రొఫైల్‌కి మ్యాచ్ అవుతే డిస్క్రిప్షన్ ఇన్ ద సెన్స్ మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, మీ ఎక్స్‌పర్టైజ్, మీ స్కిల్స్, మీ డొమైన్‌లో మీరు ఏదైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో అదే హెచ్ఆర్ గూడా ఆర్ ఆర్గనైజేషన్ కూడా ఆ ప్రొఫైల్ కోసమే చూస్తుంటే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. మీ ప్రొఫైల్ మీరు అప్‌లోడ్ చేశారు. నౌకరీ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా ఆర్ కెరీర్ పోర్టల్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఒక హెచ్ఆర్ కాంటాక్ట్ అవుతాడు. మీ రెజ్యూమ్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయింది.
ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతున్నాము. మీకు ఇంటర్వ్యూ లింక్ పంపిస్తాము. మీరు జాయిన్ అవ్వండి. సో అండ్ సో గేట్ అనేసి. ఓకే. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు రీసెంట్‌గా అదే పొజిషన్‌కి ఏ ఇంటర్వ్యూస్ క్వెషన్స్ అడుగుతున్నారు? ఆ ఆర్గనైజేషన్‌లో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారనేసి ఇప్పుడు మనకుండే చాట్‌జీపీటీ, కోపైలట్, క్లౌడ్ అన్నిట్లలో మనకి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ నాలెడ్జ్‌ని రిఫ్రెష్ చేసుకోండి. కొత్తగా మీరు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ రిఫ్రెష్ యువర్ నాలెడ్జ్. ఈ జేడీ పంపించిన తర్వాత, ఆ జేడీలో మీకు ఏమైనా స్కిల్స్ ఇంకా కొత్తగా నేర్చుకోవాలా? అలా నేర్చుకోవాల్సుంటే ఏదైనా యూట్యూబ్‌లో వీడియో గాని, కన్సర్న్ యువర్ సీనియర్ పర్సన్‌ని తీసుకొని మీరు చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఇంటర్వ్యూ పర్ఫెక్ట్‌గా అయిపోయింది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎలా ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సాలరీ డిస్కషన్ చేసుకోవాలి. అబ్రాడ్ అంటే సాలరీ డిస్కషన్ చాలామంది చాలా డిఫరెంట్‌గా అనుకుంటారు. సేమ్ మన ఇండియాలో ఎలా నెగోషియేట్ చేస్తామో అలా నెగోషియేట్ చేయాలి. ఈచ్ డొమైన్‌కి డిఫరెంట్ సాలరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకి ఒక సాలరీ స్ట్రక్చర్ ఉంటుంది. 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకి ఒక సాలరీ స్ట్రక్చర్ ఉంటుంది. 10 ఇయర్ ఉండే వాళ్ళకి ఒక సాలరీ స్ట్రక్చర్స్ విత్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. ఈ బెనిఫిట్స్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ సాలరీకొద్దాం. సరే మీకు 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను ఎంత సాలరీ అడగాలి? మీరు గూగుల్‌లో కావచ్చు ఆర్ మీ సీనియర్ ప్రొఫెషనల్స్ ఎవరైనా మీరు సెలెక్ట్ అయిన కంట్రీలో ఉంటే వాళ్ళని లింక్డ్ఇన్ ద్వారా ఆర్ అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేను ఇలా సెలెక్ట్ అయ్యాను. నా ఎక్స్‌పెక్టెడ్ సాలరీ టెంటేటివ్ సాలరీ అడగండి. ఓకే. ఈ సాలరీ ఏంటంటే మీరు తక్కువ అడిగిన ప్రాబ్లమ్ మీకు ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ ఉండదు. ఎక్కువ అడిగితే హెచ్ఆర్ ఔట్ ఆఫ్ బడ్జెట్‌లో ఉంటాడు. సో, గూగుల్‌లో అయినా సెర్చ్ చేయండి. లేకపోతే మీ సీనియర్స్‌ని కన్సల్ట్ అయ్యి ఒక సాలరీ రేంజ్ అది కూడా నెగోషియబుల్ సాలరీ ఎప్పుడు సాలరీ నెగోషియేట్ చేయొద్దు. ఫిక్స్డ్ సాలరీ చెప్పు. ఓకే. కన్సిడర్ మీకు 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక రూ. 1,00,000 అడగాలనుకుంటున్నారు. మీరేం చేయాలంటే నేను 1,00,000-1.3 లాక్స్ పర్ మంత్లీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. విచ్ ఈస్ నెగోషియబుల్. అలా హెచ్ఆర్‌తో కోఆర్డినేట్ చేయాలి. అబ్రాడ్ అనే కాదు ఇండియాలో అయినా అంతే. ఎప్పుడైనా బడ్జెటెడ్ సాలరీ, నెగోషియబుల్ సాలరీ డిస్కస్ చేయండి. 1-1.3 లాక్స్ అలా డిస్కస్ చేయండి. పొజిషన్‌కి డిఫరెంట్ సాలరీస్ ఉంటాయి. దాని ప్రకారం మీ సీనియర్‌కొచ్చే సాలరీ మీకు రాదు. మీకొచ్చే సాలరీ సీనియర్‌కి రాదు. సో, వన్స్ జాయిన్ అయిన తర్వాత మీరు సాలరీ ఎవరితో డిస్క్లోజ్ చేయండి. ఓకే. సాలరీ డిస్కషన్ కూడా అయిపోయింది. సాలరీతో పాటు అబ్రాడ్‌కొచ్చేటప్పుడు హెచ్ఆర్‌ని డీటెయిల్‌గా అడగండి. సాలరీతో పాటు నాకు ఇంకేమన్నా అదర్ బెనిఫిట్స్ ఉన్నాయా? అదర్ బెనిఫిట్స్ అంటే మీరు ఆలోచించొచ్చు. సాలరీ నాకు మంత్లీ వస్తుంది గదా! ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయి? మీరు ఇండియా నుంచి బయటకొచ్చేటప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్‌లో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ట్రావెల్ అలవెన్స్. మీరెప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు ట్రావెల్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మ్యారీడ్ అయితే కొంతమందికి ఫర్నిచర్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువ సాలరీ పర్సన్ ఆర్ సీనియర్ పర్సన్ అయితే వాళ్ళకి ఫ్యామిలీ అకామిడేషన్‌తో పాటు కార్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తారు. జూనియర్ ఆర్ మిడ్ లెవెల్ ఇంజినీర్స్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్‌లో అబ్రాడ్ నుంచి మీరు ఇయర్‌లీ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ ఇండియా ఎళ్ళినప్పుడు ఎయిర్ టికెట్ బెనిఫిట్స్ ఉంటాయి. పాటు నాకు ఇంకేం అదర్ బెనిఫిట్స్ వస్తాయి. కొన్ని సార్లు సాలరీ తక్కువైనా పర్లేదు. అదర్ బెనిఫిట్స్‌తో పాటు మీకు ఆ సాలరీ ఓకే అనుకుంటే మీరు ఇంటర్వ్యూయర్ ఆర్ హెచ్ఆర్‌కి ఓకే చెప్పొచ్చు. ఫర్దర్‌గా మీరు కొత్త కంట్రీ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఉండే ఆపర్చునిటీస్ చెక్ చేసుకొని, అక్కడ సాలరీ రేంజెస్ చెక్ చేసుకొని ఫర్దర్‌గా షిఫ్ట్ అవ్వాలి. ఓకే. సాలరీ డిస్కషన్ కూడా అయిపోయింది. తర్వాత అబ్రాడ్‌కి రావాలంటే పాస్‌పోర్ట్ అండ్ వీసా ఈస్ మ్యాండేటరీ. వీసా అనేదేంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ అడిషన్ టు ట్రావెల్ టికెట్. మీరు ఆ కంట్రీకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ లాగా. ఓకే. ఈచ్ కంట్రీకి డిఫరెంట్ వీసా ఉంటది. అండ్ డిఫరెంట్ కాస్ట్ ఉంటది. ఎవ్వరైనా అబ్రాడ్‌కి వచ్చేటప్పుడు 90% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మీకు వీసా స్పాన్సర్ చేస్తాయి. ఫర్ ద ఎంప్లాయీ. సమ్ కంపెనీస్, సమ్ గుడ్ ఆర్గనైజేషన్స్ మీకు, మీ ఫ్యామిలీకి కూడా వీసా స్పాన్సర్ చేస్తాయి. మీ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మీకు మ్యారీడ్ అయ్యుంటే మీరు, మీ స్పౌస్ అండ్ 1 ఆర్ 2 చిల్డ్రన్స్‌కి వీసా స్పాన్సర్‌షిప్ చేస్తారు. అండ్ ఎయిర్ టికెట్ కూడా స్పాన్సర్‌షిప్ చేస్తారు. అది మీరు సాలరీ ఆర్ ఆఫర్ ఫైనలైజేషన్‌లోనే డిస్కస్ చేయాలి.
ఆ వీసాకి అది 1 ఆర్ 2 డేస్ యాక్టివిటీ కాదు. ఇట్ విల్ టేక్ 1 ఆర్ 2 మంత్స్, సమ్‌టైమ్స్ 3 మంత్స్ కూడా. కొన్ని గల్ఫ్ కంట్రీస్‌కి రావాలంటే మీరు మెడికల్ కంప్లీట్ చేయాలి. మెడికల్ తర్వాత మీరు ఫిట్ అని వస్తే వాళ్ళు వీసా ప్రొవైడ్ చేస్తారు. కోఆర్డినేట్ చేయండి. పాస్‌పోర్ట్ ఆర్ వీసాతో పాటు ఫర్దర్‌గా నా సైడ్ నుంచి ఏమైనా డాక్యుమెంటేషన్ కావాలి. ఓకే. వీసా కూడా వచ్చేసింది. దెన్ యూ ఆర్ రెడీ టు ట్రావెల్. వస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలి? ఓకే. అందుకనేసి సాలరీ డిస్కస్ చేసేటప్పుడే నేను నాకు కొత్త కంట్రీ అండ్ న్యూ పీపుల్, న్యూ ఆర్గనైజేషన్ నేను వచ్చి ఎక్కడ ఉండాలి? సో, అలాంటి కేసుల్లో మీకెవరన్నా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఉంటే వెల్ అండ్ గుడ్ వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. లేదు అంటే హెచ్ఆర్‌తోనే డిస్కస్ చేయండి. నేను కొత్త కంట్రీకి వస్తున్నాను. సో, నాకు ఇనీషియల్ అకామోడేషన్ కావాలి. అంటిల్ నేను రూమ్ కానీ, హాస్టల్ ఆర్ హౌస్ సెట్ చేసుకునే లోపల నాకు ఒక ఇనిషియల్ అకామిడేషన్ కావాలి. ఇనిషియల్ అకామిడేషన్ అంటే ఏంటంటే, ఫర్ కొన్ని ఆర్గనైజేషన్స్‌లో ఖచ్చితంగా ఉంటాయి కొత్త కంట్రీస్‌లో. వాళ్ళు ఫస్ట్ 20 డేస్ ఆర్ 1 మంత్ మీ రూము అండ్ ఫుడ్ అలవెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. ఆ 20 డేస్ ఆర్ 30 డేస్ లోపల మీరు రూమ్ చూసుకోవాలి. లేకపోతే హాస్టల్ చూసుకోవాలి. ఆ 20-30 డేస్ మధ్యలో మీరు డైలీ ఆఫీస్‌కెళ్తారు కాబట్టి అక్కడుండే మీ ఎంప్లాయీస్ ఆర్ కొలీగ్స్‌తో నేను ఇలా బ్యాచిలర్‌గా ఉండబోతున్నాను. మీ రూమ్స్ ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయా? లేకపోతే ఎలా చూసుకోవాలి? ఇక్కడ బయట చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. రూమ్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? ఫైనల్లీ. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ బ్యాచిలర్‌కైతే పర్ మంత్ ఇంక్లూడింగ్ మీ ఫుడ్, ట్రావెల్, అకామిడేషన్ హోటల్‌లో గాని ఆర్ గెస్ట్ హౌస్‌లో ఉన్నా గూడా మీ ఓన్ ఎక్స్‌పెన్స్. పర్ బ్యాచ్‌లర్ అట్‌లీస్ట్ 60,000-80,000 అవుతుంది. సౌదీ అరేబియా ఆర్ దుబాయ్‌లో అయితే 80,000-90,000 అవుతుంది. లేదు నేను ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను. నాకు లివింగ్ ఎక్స్‌పెన్స్ ఎంత అవుతాయి? లివింగ్ ఎక్స్‌పెన్స్ ఫర్ ఫ్యామిలీ ఇన్ సౌదీ అరేబియా మంత్లీ అట్‌లీస్ట్ 1,00,000. దుబాయ్‌లో 1-1.3 లాక్. ఈ లివింగ్ ఎక్స్‌పెన్స్‌ని కన్సిడర్ చేసి మీరు హెచ్ఆర్‌తో సాలరీ నెగోషియేట్ చేయాలి. ఎందుకంటే మీకు మంత్లీ 1,00,000 సాలరీ. ఎక్స్‌పెన్స్ 80,000-90,000 వస్తే మీరు వచ్చి యూజ్ లేదు. సో, ఇక్కడికి సాలరీ నెగోషియేట్ చేసే ముందు హెచ్ఆర్‌తో ఫర్దర్‌గా కంటిన్యూ అయ్యే ముందు మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్లై చేసిన దానికి ఇంటర్వ్యూ షెడ్యూల్‌కి ఒక టైమ్ పీరియడ్ అనేది గ్యాప్ ఉంటది. అట్‌లీస్ట్ 2-3 డేస్ గ్యాప్ ఉంటది. ఆ 3 డేస్‌లో కంటిన్యూయస్‌గా లింక్డ్ఇన్‌లో కావచ్చు, వెదర్ రిలేటివ్స్ ఆర్ మీ సీనియర్ కొలీగ్స్ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, ఇలా నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. నా ఎక్స్‌పీరియన్స్ ఇంత, నా స్కిల్స్ ఇలా ఉన్నాయి. సో, నేను ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? నేను ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను. లేకపోతే బ్యాచిలర్‌గా ఉండాలనుకుంటున్నాను. నేను ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? దాని ప్రకారం మీరు డిస్కస్ చేయండి. మీకు ఇండియాలో ఒక సాలరీ వస్తది. దానికంటే ఎన్ని టైమ్స్ ఎక్కువుంది ఆర్ 50% రైజ్ ఉందా? 60% రైజ్ ఉందా? చూసుకొని మీరు సాటిస్ఫైడ్ అయితే హెచ్ఆర్‌కి మీకు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అయ్యి వీసా ప్రాసెస్ అంతా త్రూ అయితే మీరిక్కడికి రావచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి? సాలరీ ఎంత ఎక్స్‌పెక్ట్ జేయాలి? ఇంటర్వ్యూ క్వెషన్స్ గూడా ఎలా ఉంటాయి? అవన్నీ అవేర్‌నెస్ ఉంటే ఎవరైనా రావచ్చు. ఓకే. ఇంకా దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఈ సాటర్డే లైవ్‌లోకొస్తున్నాను. ఈవినింగ్ ఇండియన్ టైమ్‌లో 9-10 మీకేమన్నా ఏ టాపిక్ మీదైనా వీసా ప్రాసెస్ కావచ్చు, సాలరీ ఎగ్జాక్ట్ సాలరీ నేనెంత అడగాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత? వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? డాక్యుమెంటేషన్ ఎలా చేసుకోవాలి? హెచ్ఆర్‌తో మేమెలా కమ్యూనికేట్ అవ్వాలి? ఏ డౌట్స్ ఉన్నా కూడా సాటర్డే నైట్ 9-10 పీఎం ఇండియన్ టైమ్‌లో లైవ్‌లోకొస్తాను. మీకేదన్నా క్లారిఫికేషన్ కావాలంటే దాంట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్‌ని నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సౌదీ అరేబియా, దుబాయ్ అండ్ గల్ఫ్‌లో జరిగే యాక్టివిటీస్ అన్నిటి కోసం అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.